హే అండ్ లవర్స్, ఫైనల్లీ జుజుత్సు కైసెన్ సీజన్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. మీలో ఎంతమంది ట్రైలర్ చూసారో కామెంట్ చేయండి. అండ్ మీరు గనక జుజుత్సు కైసెన్ ఫ్యాన్ అయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో జుజుత్సు కైసెన్ సీజన్ 3 ట్రైలర్ నాకు ఎలా అనిపించింది, అండ్ ఈ సీజన్లో స్టోరీ ఎలా ఉండబోతుంది, అండ్ జేజేకే సీజన్ 3 రిలీజ్ డేట్, ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఒక యానిమే ఫ్యాన్ అయితే, అలాగే డైలీ యానిమే రిలేటెడ్ న్యూస్ అండ్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైలర్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. జుజుత్సు కైసెన్ ఒక యాక్షన్ ప్యాక్డ్ యానిమే, అండ్ ఆల్సో పర్టికులర్లీ ఈ సీజన్లో మనం చాలా ఫైట్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చూడబోతున్నాం. ట్రైలర్ చూడగానే నా ఎక్స్పెక్టేషన్స్ పీక్కి వెళ్ళిపోయాయి. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్స్ కావచ్చు, యానిమేషన్ క్వాలిటీ కావచ్చు, అండ్ మెయిన్లీ ట్రైలర్ని ప్రజెంట్ చేసిన విధానం రియల్లీ ఇంప్రెసివ్ అనే చెప్పాలి. సీజన్ 3లో మనం బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ అండ్ డెత్ మ్యాచెస్ అయితే చూడబోతున్నాం. సో ఒక బ్యాటిల్ రాయల్ని యానిమేట్ చేయాలి అంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి, లైక్ ఫ్లూయిడిటీ అండ్ ఆల్సో మల్టిపుల్ ఫ్రేమ్స్ కూడా అవసరం. అప్పుడే మనం ఆ ఫైట్స్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. అండ్ మాపా స్టూడియో దే డిడ్ దేర్ బెస్ట్. ట్రైలర్ కట్ చాలా అద్భుతంగా చేశారు. బట్ కొంతమంది ఈ ట్రైలర్ యానిమేషన్లో డీటెయిల్స్ మిస్ అయ్యాయని కంప్లైంట్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సీజన్లో మనం కల్లింగ్ గేమ్స్ ఆర్క్ అయితే చూడబోతున్నాం. ఈ ఆర్క్ అనేది కంప్లీట్గా ఫైట్స్తో అయితే ఉండబోతుంది. ఎస్ గైస్, కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి. సో యాక్షన్ సీన్స్ డిజైన్ చేసేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఫ్లూయిడిటీ ఇన్ మూమెంట్. ఫ్లూయిడిటీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఫైట్ని మంచిగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. సో దీనికోసం మల్టిపుల్ ఫ్రేమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే స్టూడియో వాళ్ళు ఈ యానిమేషన్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు మైనర్ డీటెయిల్స్ మిస్ అవటం అనేది కామన్. దీనిలో కంప్లైంట్ చేయాల్సింది ఏమీ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ అండ్ ఫ్లూయిడిటీ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మాపా వాళ్ళు ఈ స్టైల్ చూస్ చేసుకోవడం అనేది నా దృష్టిలో బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. అండ్ ఇక ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది గైస్. ఎక్కడ కంప్లైంట్ చేయాల్సింది లేదని నాకు అనిపించింది. రియల్లీ యానిమేటర్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఫైనల్లీ వీ గోట్ ద బెస్ట్ రిజల్ట్స్. అండ్ ఇక ఈ సీజన్లో ఉండబోయే స్టోరీ విషయానికి వస్తే, మనం సీజన్ 3లో కల్లింగ్ గేమ్స్ ఆర్క్ అయితే చూడబోతున్నాం. ఈ ఆర్క్ చాలా ఇన్సేన్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. మనం జుజుత్సు కైసెన్ సీజన్ 2 చూసుకుంటే ఇది షిబుయా ఇన్సిడెంట్ ఆర్క్తో ఎండ్ అయిపోయింది అరౌండ్ చాప్టర్ 136. అండ్ సీజన్ 3లో కల్లింగ్ గేమ్స్ ఆర్క్ పైన మెయిన్ ఫోకస్ అయితే చేశారు. అండ్ ఈ సీజన్లో మనం మైనర్ ఆర్క్స్ లైక్ ఇతాదోరి ఎక్స్టెర్మినేషన్ ఆర్క్ అండ్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఆర్క్ కూడా ఉండబోతున్నాయి అనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ట్రైలర్లో మెన్షన్ చేశారు, లైక్ యూజీ వర్సెస్ యుతా కావచ్చు, అండ్ ఆల్సో జెనిన్ క్లాన్ వర్సెస్ మాకి, వీళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ కూడా ట్రైలర్లో చూపించారు. చాలా అద్భుతంగా అనిపించింది. సో ట్రైలర్ బట్టి చూస్తే ఈ సీజన్ చాప్టర్ 137 నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆల్సో మైనర్ ఆర్క్స్ లైక్ ఇతాదోరి ఎక్స్టెర్మినేషన్ ఆర్క్ అండ్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ఆర్క్ కూడా ఇందులో మనం చూడబోతున్నాం. అండ్ ఇక కల్లింగ్ గేమ్స్ ఆర్క్లో ఫస్ట్ పార్ట్ వరకు ఈ సీజన్లో మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే ట్రైలర్లో పార్ట్ 1 అని మెన్షన్ చేశారు కాబట్టి ఫస్ట్ పార్ట్ మాత్రమే చూపించి నెక్స్ట్ పార్ట్ 4th సీజన్లో చూపిస్తారా, లేదా కంప్లీట్గా ఈ సీజన్లోనే చూపిస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ పార్ట్లీ అయినా లేదా కంప్లీట్గా అయినా కల్లింగ్ గేమ్స్ ఆర్క్ అయితే ఈ సీజన్లో చూడబోతున్నాం. అండ్ ఈ సీజన్లో చాలా డెత్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. సో ఫైట్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి గైస్, వితౌట్ ఎనీ డౌట్. అంటే ఈ ట్రైలర్ని బట్టి చూస్తే ఈ సీజన్ అనేది 2026లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ సీజన్లో న్యూ క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, లైక్ హానా, హిరోమి, ఫుమిహికో, రియు, టకాకో, కింజీ, ఇలా చాలా కొత్త క్యారెక్టర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు మెయిన్ క్యారెక్టర్స్ లైక్ యూజీ, మెగుమి, అండ్ వీళ్ళ మధ్య జరిగే బ్యాటిల్స్ రియల్లీ సీజన్ 3 అయితే అమేజింగ్గా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ సీజన్లో మనం యూజీ వర్సెస్ యూతా ఫైట్ కూడా చూడబోతున్నాం గైస్. ట్రైలర్లో ఆల్రెడీ చూపించారు మనకి. రియల్లీ ఆ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ మొత్తంలో నాకు బాగా నచ్చిన సీన్ అదే. అండ్ యూజీ వర్సెస్ యూతా ఫుల్ బ్యాటిల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈ ఒక్క ఫైటే కాదు, ఈ సీజన్ మొత్తం కూడా చాలా బ్యాటిల్స్ అయితే ఉన్నాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో
తెలియజేయండి. అండ్ ఆల్సో ఈ సీజన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే ఈ సీజన్లో స్టూడియో వాళ్ళు యూజ్ చేసిన యానిమేషన్ స్టైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక జుజుత్సు కైసెన్ సీజన్ 3 వచ్చేసరికి January 8, 2026లో అయితే రిలీజ్ అవబోతుంది. ఎప్పటిలాగానే క్రంచీరోల్లోనే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఈ సీజన్కి సంబంధించిన ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని రీసెంట్గా రిలీజ్ అయిన జుజుత్సు కైసెన్ ఎగ్జిక్యూషన్ అనే మూవీలో అయితే చూపించడం జరిగిందనమాట. ఆ 2 ఎపిసోడ్స్ అనేవి ఎంత హైప్ క్రియేట్ చేసినాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ సీజన్ అయితే అద్భుతంగా ఉండబోతుంది గైస్. సో దీనిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక ఒక జుజుత్సు కైసెన్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి గైస్. చూద్దాం ఎంతమంది జేజేకే ఫ్యాన్స్ ఉన్నారో. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటివరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.